అండి, నా పేరు గీతా ప్రసాద్. యాదవుడే మాధవుడు ట్యాగ్ లైన్ ఆల్రౌండర్కి డైరెక్టర్, ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే అంతా కూడా నేనే చేశాను. సో ఈ మూవీ చిత్రాలయ థియేటర్లో రిలీజ్ అవ్వడం మాకు చాలా ఆనందంగా ఉంది. స్క్రీన్ నెంబర్ 3లో రిలీజ్ అయిందన్నమాట. చాలామంది చూసి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఒక లో బడ్జెట్ మూవీ ఇంతమంది ప్రజాదరణ పొందడం మాకు చాలా హ్యాపీగా ఉంది. సో ఇంత చిన్న ఫిల్మ్ని కూడాను ఒక ఐనాక్స్ థియేటర్లో వేసే అందుకు ఒక దోహదపడినటువంటి మా ప్రొడ్యూసర్ చిన్నారావు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన యాదవుడే మాధవుడు ఆల్రౌండర్ సినిమా అండి దగ్గర చాలా రోజులైంది. ఇది రిలీజ్ అవుతుందో అవదని చెప్పేసి నాకు కూడా చాలా డౌట్ వచ్చింది. కొంతమంది ఆలు సంప్రదిస్తే చాలా చిన్నచూపు చూశారండి. విశాఖ కళాకారులు అంటే వాళ్ళకి చాలా చిన్నచూపు. మీరు అడిగిన డబ్బులు ఇస్తాం వెయ్యండి అని అడిగినా సరే వాళ్ళు వేయలేదు, మాకు సహకరించలేదు. ఈరోజు ఐనాక్స్లోని దగ్గర 29, 30, 1, 2, 3, 4 తేదీ దాకా వారం రోజుల దాకా ఇక్కడ ఐనాక్స్లో వేస్తారండి. ఈ కార్యక్రమం ఈ సినిమా బాదింగి సాయి గారికి అంకితం చేస్తున్నామండి. ఈ సినిమాని దీనికి చాలామంది సహకరించారు, కళాకారులు, కళాపోసులు కూడా. వాళ్ళందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాను. మీడియా వాళ్ళు విలేకరులు కూడా మాకు ఎంతో సహకరించి సాయం చేశారు. వాళ్ళు కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాను. నేను నిర్మాతను అవనేయండి, ఏదైనా సరే ఏది చేసినా సరే చాలా కష్టపడి చాలా బాధపడి చేసాం. ఒక రూట్ కోసం ఇలా వస్తుందని అనుకోలేదు. ఆ భగవంతు దయ వల్ల, కొంతమంది అభిమానుల దయ వల్ల ఈ కార్యక్రమం సక్సెస్ అయినందుకు సంతోషం అండి. ఇది చెడు వ్యసనాలకి బానిస అవ్వకూడదని చెప్పి పేకాట ఆడి, తర్వాత బెట్టింగ్లు ఆడి చాలామంది ఈరోజు యూత్ చాలామంది పాడైపోతున్నారు. ఆ సబ్జెక్ట్ మీద తీసామండి. మేము పిక్చర్ అనుకుంటున్నాం ఇంతలాగా వస్తామని కూడా చాలా సక్సెస్ అయిపోయిందండి. నాకు ఎంతో సంతోషం అయిపోయింది. ఈ సినిమా చూసి ఇంతవరకు ఏదో అవుతుంది, అందరూ అభిమానిస్తారని చెప్పేసి అనుకోలేదు. గౌరవనీయ పాత్రికేయ మీడియా మిత్రులందరికీ నమస్కారం. నాకు కళాకారుడిగా, ముఖ్యంగా విశాఖ కళాకారుడిగా చాలా ఆనందంగా ఉంది. కారణం ఏంటంటే ఒక చిన్న సినిమాకి ఇంత పెద్ద ఎత్తున మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సపోర్ట్ చేసినందుకు ధన్యవాదాలు. ఇక జగన్మాత క్రియేషన్స్ పతాకంపై విశాఖలో అందరికీ చిరపరిచితులు, అందరి వాడిగా ఉన్నటువంటి ఆ సాయి సన్నిధిలో నిత్య సాయి పారాయణం చేసే మా వియ్యపు చిన్నారావు గారు, విశాఖ వియ్యపు చిన్నారావు గారు ఎంతో అభిరుచి కలిగినటువంటి నిర్మాతగా యాదవుడే మాధవుడు అనే చిత్రాన్ని గీతా ప్రసాద్ గారు మరి ఈరోజు ఈ చిత్రానికి కథ కానీ, మాటలు కానీ, అలాగే చిత్ర దర్శకుడుగా ఎంతో పేరున్నటువంటి గీతా ప్రసాద్ గారు అనుభవజ్ఞుడు వారి చేతిలో పెట్టడం జరిగింది. ఈ చిత్రానికి ఉత్తేజ్ అండ్ భువన చిత్ర కథానాయకులుగా ఉన్నారు. అలాగే విశాఖ కళాకారుడిగా నాకు కూడా ఒక మంచి పేమెంట్ ఇచ్చే చిత్రంలో నన్ను పెట్టుకున్నందుకు కూడా చాలా చాలా సంతోషం.